అయితే మురమురాలు ఇంకా రవ్వతోనైతే స్నాక్స్ చేస్తున్నాను. ఇంకా 3 టైప్స్ ఆఫ్ స్నాక్స్ అయితే చేసుకోవచ్చు ఒకే పిండితోటి. సో అదే ఎలానో చూద్దాం పదండి. ఇంకా మురమురాలు అయితే ఒక గిన్నెలో వేసుకొని మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకొని 10 మినిట్స్ నానబెట్టాలి. రవ్వను కూడా అంతే 10 మినిట్స్ నానబెట్టుకోవాలి వాటర్ వేసుకొని. ఇక్కడ ఏదో చిన్నగా నల్లగా కనిపించింది చూడండి. ఇంకా ఇది దీని గురించి కూడా కామెంట్ చేశారని చెప్పేసి తీసేది కూడా మీకు వీడియో చూపిస్తున్నాను. సో ఇంకా అది మెత్తగా నానిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మురమురాలు ఇంకా రవ్వని. మనకు వాటర్ ఎంత మోతాదులో కావాలో అంతనే వేసుకోవాలి, తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో నుంచి తీస్తున్నాం కదా, అందులోనే వాటర్ ఉంటాయి మనం ఎంత పిండినా కానీ. సో చూసారా, ఈ విధంగా అయితే మనం పిండిని అయితే మెత్తగా అయితే చేసుకోవాలి. కొంచెం గట్టిగా కూడా వేసుకుంటే మనకి వడలు అయితే వస్తాయి. కానీ ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే చూడండి ఎంత అల్లరి చేస్తున్నారో. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియోస్ చేయడం అయితే చాలానే కష్టము. ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఇలా చూస్తూనే ఉన్నారు. ఇంకా చూసారు కదా, పచ్చిమిరపకాయలు కానీ ఉల్లిగడ్డ కానీ కొత్తిమీర కరివేపాకు ఇవి సన్నగా తరుముకోవాలి. అప్పుడే మనకు మంచిగా వస్తాయి, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఇవి మనం సపరేట్ తినాలంటే తినలేం కదా, ఇలా వంటలో కలిపేసుకుంటే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇంకా ఇవి అన్నీ కూడా మనం పిండిలో అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఇందులో జీలకర్ర ఇంకా ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇంకా అల్లం ఎల్లిగడ్డ వేసేదైతే లేదు, మా పిల్లలు ఆల్రెడీ వేసి కలిపేశారు నేను పక్కకు పోయి వచ్చేవరకు. ఇంకా ఈ వంటలో మా ఆయన కూడా నాకు హెల్ప్ చేశారు చాలానే. ఇంకా పిల్లలు కూడా ఏదో ఒకటి కొత్త పని చేస్తూనే ఉన్నారు. ఇంక ఇక్కడ నేను వడ వేద్దాం అనుకున్నా, పిండి లూజ్గా అయింది. ఇంకా నేను పునుగుల్లాగా అయితే చేశాను, కానీ ఏం చేస్తాం మనం. ఇంకా ఇక్కడైతే గుంట పొంగనాలు అయితే చేస్తున్నాను. సేమ్ గుంట పొంగనాలానే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా మనం రెండు వైపులా కాల్చుకున్నామంటే ఆయిల్ వేసుకుంటూ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంతో తిన్నారు. ఈ వర్షాకాలం అయితే ఈవినింగ్ వచ్చిందంటే ఏదో స్నాక్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇంకా మనం ఇలా పెనం పైన కూడా దోశలా అయితే వేసుకోవచ్చు. ఇలా కూడా చాలా టేస్టీగా కూడా ఉంది, చాలా మెత్తగా. ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంతో అయితే తింటారు. ఇంక ఇంతే అండి. మీకు ఎలా ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయడం అయితే